మొత్తం ఈయనే భుజం మీద వేసుకుని తీసుకెళ్ళాలి. అంటే పాటలు చేయాలి, ఒక కమర్షియల్ ఫార్మేట్లో ఫైట్లు చేయాలి, ఇవి చేయాలి, అన్నీ చేసుకుంటూ ఒక కొత్త ఫిల్మ్ ఇవ్వాలి మళ్ళీ. దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అందువల్ల ఏమైందంటే ఆయనకున్న డేట్స్ బట్టి మాకు కల్కి రిలీజ్ తర్వాత కంటిన్యూగా ఆయన అసలు కల్కి రిలీజ్ తర్వాత కంటిన్యూగా దీని మీద ఉన్నారు. అంటే మీరు ప్రభాస్ గారితో చాలా క్లోజ్గా జర్నీ చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ మీకు, అంటే మిగతా పెద్ద హీరోలు అందరూ వన్ ఫిల్మ్ ఎట్ ఎ టైం అన్నట్టు చేస్తున్నారు కదా, ప్రభాస్ గారు ఏంటి ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి, ఇలా మల్టిపుల్ సినిమాలు చేస్తూ ఉంటున్నారు? ఆయనకి కష్టపడటం ఇష్టం అండి. ఆయన దిగాడు అంటే ఆయన ఎంత కష్టపడతాడో ఇంకా అసలు మీరు ఇమాజిన్ చేయరు. అంటే అంత ఇంకా గ్రౌండ్ లెవెల్కి వస్తాడు ఆయన, గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఇంకా దిగుతాడు ఇంకా ఆయన. అందుకని ఆయన కష్టం చూసి మాకు షివర్ అయిపోతాం, మేము భయపడిపోతాం. అంటే 24 hours సినిమా, ఫ్యాన్స్, నెక్స్ట్ వీళ్ళు, అంటే ఆ 24 గంటలు సినిమా 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 గురించి ఆలోచిస్తారు ఆయన. సార్ చాలామంది మీరు చెప్తే నాకు ఎప్పుడు చెప్పినా చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం ఏదో డిఫరెంట్గా థింక్ చేస్తుంది హీరోల గురించి, మనం ఒక డిఫరెంట్గా ఉంటుంది, రియాలిటీ డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ప్రభాస్ గారు ఒక డైరెక్టర్ని నమ్మి ఒక కథను కూర్చోబెట్టి ఒక ప్రాజెక్ట్ సెట్ చేసేదాకా ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తర్వాత చాలా చిల్డ్ ఆయన ఫుడ్, ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఉంటారు. సినిమాని హ్యాండ్ హోల్డింగ్ చేస్తారనేది బయట ప్రపంచానికి ఎవరికీ తెలీదు. అవును, అంటే ఆయన ఒకటేనండి, ఆయనకి నచ్చని పని ఫస్ట్ చేయరు. ఆయన దగ్గర నుంచి చూసా కాబట్టి. నెక్స్ట్ ఆయన తినే ఎవరికైనా వచ్చిన గెస్ట్లకే భోజనము, మంచి భోజనం ఇంత పెట్టాలి, ఇలా చేయాలి, వాళ్ళు బాగా చూసుకోవాలని ఆ జెస్చర్ ఉంటుంది. అలాంటిది ఆడియన్స్ మనల్ని నమ్మి డబ్బులు ఇస్తున్నారు అని అంటే వాళ్ళకి ఎంత సినిమా ఇవ్వాలి అని ఆయన పడతారు కష్టం, అసలు అది వేరే లెవెల్. అందుకని ప్రేక్షకులు వాళ్ళు ఉండబట్టే సినిమా వల్లే నేను ఇలా ఉన్నా, నా ఫ్యామిలీ ఇలా ఉంది అని ఆ రెస్పెక్ట్ ఆయనకి చాలా ఉంది. ఫ్యాన్స్కి బెస్ట్ సినిమా ఇవ్వాలి, వాళ్ళు ఇలా ఉంటారు అని. అందువల్ల మీకు ఏమవుద్దంటే ఆయన గ్రాటిట్యూడ్ ఎప్పుడూ తెలుస్తూ ఉంటుంది మనకి. సినిమా పట్లేనండి, ఇంకా వేరేది ఏమీ ఉండదు ఆయనకి లైఫ్. ఓకే. సో అంటే స్క్రిప్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎడిట్ ఇన్వాల్వ్మెంట్ ఆ లెవెల్ వరకు ఉంటుంది. ఆయన్ని మీరు హీరోగా చూస్తున్నారు, నాకు తెలిసి ఈజ్ ఎ జీనియస్, సినిమా జీనియస్. ఆయన గొప్ప టెక్నీషియన్, ఆయనకి ఎడిటింగ్ తెలుసు, ఆయనకి కథ ఎలా ఉంటే బాగుంటుందో తెలుసు. నెక్స్ట్ స్టోరీ సెట్టింగ్లో కూర్చుంటారు. అన్నీ నేను ఆయనే కలిపి చేసుకున్నాం. ఇది కంప్లీట్గా ఇద్దరిది బౌన్స్ అవుతూ ఐడియాస్. నేను రాసిన తర్వాత అమ్మ ఇది భలే దొరికింది పాయింట్ అని ఆయన అక్కడి నుంచి దీన్ని ఎలా అనుకుంటున్నామని ఆయన డిస్కషన్ బాగా చేస్తారు. నెక్స్ట్ మారుతి ఇక్కడ ఏదో నాకు అని క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్కి కరెక్ట్గా నేను చేస్తూ ఉంటా. రైట్ క్వశ్చన్ అడుగుతారనమాట. ఎప్పుడైనా సరే డైరెక్టర్కి రైట్ క్వశ్చన్ అడిగే వాళ్ళు ఉంటే ఇంకా స్క్రిప్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అది నాకు పర్ఫెక్ట్గా ఇవాళ మీరు చూస్తారు కదా, సినిమా చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటో ఎందుకో తెలియదు సార్, ఇప్పుడు ప్రభాస్ గారితో సినిమా తీసిన డైరెక్టర్లు అందరూ కొంచెం రిజర్వ్డ్గా ఉండో మేబీ ఎక్కువ బయటకు రాకపోవడం వల్ల ఎందుకో కానీ ప్రభాస్ గారిలో ఈ యాంగిల్ అసలు చాలా బయటికి తెలియదు. కొంతమంది అయితే ఏదో ఏలో డబ్బింగ్ చెప్తున్నారు వాయిస్, లేకపోతే బాడీ డబుల్ యూజ్ చేస్తున్నారు అసలు ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ఒక హీరోది అనేది మీ ద్వారా. ఇంత ఇన్వాల్వ్మెంట్ అంటే మేబీ నా దగ్గర అది జరిగిందండి, వాళ్ళ దగ్గర అది జరిగిందో జరగలేదో నాకు తెలీదు. నా దగ్గర ఒక మారుతిలో ఈ విషయం ఉంది, ఈ విషయాన్ని ఇంకా ఎన్హాన్స్ చేద్దాం, ఇంకా ప్రపంచాన్ని ఇంకా బాగా చూపిద్దాం అని చెప్పి ఆయన పట్టుకున్నారంటున్నాను నన్ను. ఆయన పట్టుకుని ప్రాపర్గా అది ల్యాండ్ చేసి చూపించిపోతున్నారు అంతే. ఇక్కడ ప్రతిదీ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏ చిన్నదైనా సరే నేను ఆయన డిస్కస్ చేసుకుంటాం అన్నీ. నాకు కూడా ఏంటంటే ఇది కరెక్టా కాదు, ఎందుకంటే నేను అనుకుని ఏదో తీసుకొచ్చి అలా చూపించేదలుచుకోలేదు నేను. ఇది మీరు కరెక్ట్ అని నమ్మితేనే ఇది వెళ్దాం, లేదంటే ఇంకొక 4 సీన్లు రాస్తా అని. నాకు క్రియేటివ్ సైడ్ ఎంతన్నా సరే చేయగలుగుతా, బట్ ఎండ్ ఆఫ్ ద డే చేసేది ఆయన. అంటే బిజినెస్ రెస్పాన్సిబిలిటీ కానీ అన్నీ ఆయనకు ఉంటాయి. ఆయన ఎక్కువ ఆలోచిస్తారు, మా ఆడియన్స్కి మంచి సినిమా ఇవ్వగలదు, డాలి మీకు నచ్చితే చాలు అని చెప్పి నా ఇంటెన్షన్ ఉండేది మెయిన్.
సార్ గ్రాటిట్యూడ్ అన్న ఒక పదం వాడారు మీరు ఇందాక, ప్రభాస్ గారికి ఫ్యాన్స్ మీద సినిమా మీద ఎంత ఉంటుందని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మీ విషయంలో కూడా నాకు ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, అంటే చాలామంది డైరెక్టర్లో ఇప్పుడు ఎప్పుడూ కూడా ఒక డైరెక్టర్ ఒక హీరో కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు రెండు సమానంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కొక్క పెద్ద డైరెక్టర్కి చిన్న హీరో దొరకవచ్చు, పెద్ద హీరోకి చిన్న డైరెక్టర్ దొరకవచ్చు అలా. బట్ ఒకసారి అవకాశం వచ్చాక ఏ డైరెక్టర్ కూడా ఆ గ్రాటిట్యూడ్ చాలా లిమిటెడ్గా డిస్ప్లే చేస్తారు ఆ హీరో మీద. ఎందుకంటే మనం తక్కువగా కనిపిస్తామేమో, ఇప్పుడు ఎక్కువ హీరోని పొగిడితే తక్కువ, అతని ఇన్వాల్వ్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడితే తక్కువగా కనిపిస్తామేమో, ఎక్కువ మనం మాట్లాడకూడదు, అతను ఛాన్స్ ఇచ్చాడని చెప్పి ఎక్కువ మాట్లాడకూడదు అని ఒక లెక్కలో కొలతలు ఉంటాయి. ఒక్క మారుతి గారికి మాత్రం అలాంటి హెజిటేషన్ ఏదీ లేదు. నాకు ఫ్యాక్ట్ కదండి అది. ఇప్పుడు నేను మీ ముందు బిల్డప్ ఇవ్వచ్చు, కానీ నా మనసుకు తెలుసు కదా